ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాట్సాప్లోని ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. ఈ సెట్టింగ్ పేరు చాట్ బ్యాకప్. అయితే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ ఎలా పనిచేస్తుంది, ఈ సెట్టింగ్ మనం ఎలా ఉపయోగించాలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ సెట్టింగ్ అన్ని స్మార్ట్ ఫోన్ యూజర్స్కి ఉపయోగపడుతుంది. అందుకని మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షఫీ. మీరు చూస్తున్నారు షఫీ టెక్నిక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వస్తే, ఈ సెట్టింగ్తో మనం మన వాట్సాప్ మెసేజెస్ను, ఫొటోస్ను మరియు వీడియోస్ను బ్యాకప్ చేసుకుంటే మళ్ళీ మనం వేరే ఫోన్లో ఆర్ మన ఫోన్లో ఫ్యాక్టరీ రీసెట్ కొట్టినప్పుడు వాట్సాప్లో ఉన్న మన డేటా అంటే మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ అన్నీ మళ్ళీ మన కొత్త ఫోన్లోకి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ బ్యాకప్ మన గూగుల్ డ్రైవ్ అకౌంట్లో స్టోర్ అవుతుంది. మీరు మీ డేటాను బ్యాకప్ చేయాలి అనుకుంటే దీనికోసం మీరు మీ వాట్సాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చాట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సెట్టింగ్ ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. ఈ మొదటి సెట్టింగ్తో మీరు మీ వాట్సాప్ అకౌంట్ బ్యాకప్ను షెడ్యూల్ చేయొచ్చు. ఉదాహరణకు ఇక్కడ నేను డైలీ అని సెలెక్ట్ చేస్తే ప్రతిరోజు నా వాట్సాప్ అకౌంట్ ఆటోమేటిక్గా బ్యాకప్ అవుతుంది. కావాలంటే వారానికి ఒకసారి లేదా నెలకి ఒకసారి కూడా పెట్టుకోవచ్చు. అసలు ఇవన్నీ కాదు, నాకు ఇష్టమైనప్పుడు బ్యాకప్ చేసుకుంటానంటే ఈ రెండవ సెట్టింగ్ను సెలెక్ట్ చేయండి. తరువాత ఈ రెండవ సెట్టింగ్లో మీరు మీ జీమెయిల్ అకౌంట్ని ఎంచుకోవాలి. మనం ఏ జీమెయిల్ అకౌంట్ను ఎంచుకుంటామో ఆ జీమెయిల్ అకౌంట్ యొక్క గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ స్టోర్ అవుతుంది. ఈ మూడవ సెట్టింగ్లో మీరు నెట్వర్క్ కనెక్షన్ను ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ నేను వైఫై అని సెలెక్ట్ చేస్తే నేను బ్యాకప్ చేసేటప్పుడు నేను ఏదో ఒక వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. లేకపోతే వైఫై ఆర్ సెల్యులర్ అని సెలెక్ట్ చేస్తే నేను బ్యాకప్ చేసేటప్పుడు నేను వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండాలి ఆర్ నా మొబైల్ డేటా ఆన్లో ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఈ 4వ సెట్టింగ్ను ఆన్ చేస్తే మన వాట్సాప్ వీడియోస్ కూడా బ్యాకప్ అవుతాయి. ఇక ఇప్పుడు మనం ఈ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఇంకా మన వాట్సాప్ మెసేజెస్ మరియు మీడియా గూగుల్ డ్రైవ్లో స్టోర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మనం బ్యాకప్ చేసిన డేటాని వేరే ఫోన్లో ఎలా రీస్టోర్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ జీమెయిల్ అకౌంట్ గూగుల్ డ్రైవ్లో ఆ బ్యాకప్ని సేవ్ చేసామో ఆ జీమెయిల్ అకౌంట్ను కొత్త ఫోన్లో కూడా లాగిన్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వాట్సాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో వెరిఫై అయిన తర్వాత ఇలా వస్తుంది. మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా బ్యాకప్ ఫౌండ్ అని వస్తుంది. మీరు ఈ బ్యాకప్ని ఎప్పుడు చేశారో కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రీస్టోర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు రీస్టోరింగ్ మెసేజెస్ అని వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ప్రొఫైల్ పేరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్యాకప్ చేసిన అన్ని మెసేజెస్ వచ్చేసాయి. అయితే ఫ్రెండ్స్, ఫొటోస్ మరియు వీడియోస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.